అసలు నిన్న రాత్రి చూసిన మ్యాచ్ ఒక క్రికెటర్ మ్యాచా? కేకేఆర్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయిపోయేలా, గుజరాత్ టైటన్స్ ని ఫ్యాన్స్ గుండె అదిరిపోయేలా అసలు ఏం జరిగింది? గ్రౌండ్ లో ఒకే ఒకడు దండయాత్ర వల్ల మ్యాచ్ మొత్తం ఒక్కసారే షేక్ అయిపోయింది. కానీ ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది మావా. అంత విధ్వంసం సృష్టించినా కూడా, ఆ రేంజ్ ఇన్నింగ్స్ ఆడినా కూడా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రాలేదు. అసలు ఎందుకు రాలేదు? కేకేఆర్ కిందటి మ్యాచ్ ఘోర పరాజయం తర్వాత ఏ రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చింది, పాయింట్స్ టేబుల్ లో కుదిపేస్తున్న షాక్ అండ్ న్యూస్ ఏంటి, ఇవన్నీ ఈ రోజు క్లియర్ గా మన స్టైల్లో మాట్లాడుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. కేకేఆర్ బ్యాటింగ్ విధ్వంసం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కిందటి మ్యాచ్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఈ సీజన్ కేకేఆర్ పని అయిపోయిందిరా బాబు అని డిసైడ్ అయిపోయారు చాలా మంది ఫ్యాన్స్ లో కూడా అదే టెన్షన్. కానీ నిన్న గ్రౌండ్ లో చూసి అడుగుపెట్టిన కేకేఆర్ మైండ్ సెట్ వేరే లెవెల్లో ఉండే. టాస్ ఓడిపోయిన బ్యాటింగ్ కి వచ్చిన తగ్గేదే లేదన్నారు. ఓపెనర్ గా అజింక్య రాయల్ 14 రన్స్ కి అవుట్ అవ్వగానే జీటీ బౌలర్లు మ్యాచ్ మాదే అనుకున్నారు. కానీ ఎక్కడే వాళ్ళ బ్యాట్స్ టైం స్టార్ట్ అయింది. రూజ్ లో వచ్చాడు ఫిన్నాలని. బాబోయ్, అది బ్యాటింగ్ కాదు మావా, బౌలర్ల గుండెలో రైలు పరిగెత్తే నరమేదం. జస్ట్ 35 బంతులు. అవును, మీరు విన్నది కరెక్ట్. కేవలం 35 బాల్స్ లోనే 93 రన్స్. అందులో సింగిల్ గా గ్రౌండ్ 4 మూలలు 10 సిక్సర్లు బాదాడు. 265 స్ట్రైక్ రేట్ తో జీటీ బౌలింగ్ లైన్ నే ముక్కలుగా చేసేశాడు. అసలు రషీద్ ఖాన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ని కూడా ఎక్కడ బాల్ వేయాలో తెలియక తల పట్టుకునేలా పరిస్థితి. అర్థం చేసుకోండి. అతనికి తోడు అంకుష్ రఘువంశీ కూడా అస్సలు తగ్గకుండా 82 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచిపోయాడు. చివర్లు కేమరన్ గ్రీన్ 52 రన్స్ తో ఇంధనం పోయడంతో కేకేఆర్ స్కోర్ బోర్డు ఏకంగా 247 దగ్గర ఆగిపోయింది. అసలు ఇంటర్వ్యూలో పడేసరికి కేకేఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేశారంటే నమ్మండి. 248 రన్స్ టార్గెట్ అంటే హిమాలయ పర్వతం ఎక్కినట్ల ఏ టీం అయినా కూడా ప్రజల్లో కొట్టుకుపోయింది. గుజరాత్ టైటన్స్ స్టార్టింగ్ లోనే వికెట్ కోల్పోయిన పీకలొద్దులో కష్టాల్లో పడింది. కానీ వన్ డౌన్ లో వచ్చిన సాయి సుదర్శన్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడుతూ 53 రన్స్ కొంచెం ఆశ లేపాడు. కానీ అసలైన క్లైమాక్స్ ఎవరిదో తెలుసా? మన ప్రిన్స్ కెప్టెన్ శుభాన్ గిల్లే. కెప్టెన్ నాకంటే ఎలా ఉండాలో నిన్న గిల్ చేసి చూపించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నాయి, రన్ రేట్ ఏమో కొండల్లా పెరిగిపోతుంది. అయినా సరే గిల్ ఎక్కడ కూడా భయపడలేదు. కళ్ళల్లో చూసి కసి కనిపించింది. కళ్ళల్లో కసి కనిపించింది. జస్ట్ 49 బాల్లో 85 రన్స్ కొట్టాడు. ఇందులో 5 4లు 7 సిక్సర్లు ఉన్నాయి. గిల్ ఆడుతుంటే ఒక్క క్షణం కేకేఆర్ ఫ్యాన్స్ గుండెల్లో కూడా భయం స్టార్ట్ అయింది. ఎక్కడ మ్యాచ్ చేజారిపోతామా అని. మ్యాచ్ అంతా గిల్ చుట్టూనే తిరిగింది. కానీ మిగతా బ్యాటర్ల నుంచి సరైన సపోర్ట్ రాకపోవడంతో చివరికి జీటీ 20 ఓవర్లలో 215 రన్స్ దగ్గరే ఆగిపోయింది. వచ్చింది కేకేఆర్ ఏకంగా 29 రన్స్ తేడాతో ఒక మైండ్ బ్లోయింగ్ వికెట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మనం మెయిన్ సస్పెన్స్ కి వద్దాం. మ్యాచ్ అయిపోయింది, అందరూ స్క్రీన్ వైపు చూస్తున్నారు. కానీ 35 బంతుల్లో 93 రన్స్ కొట్టిన అలియన్ కు అవార్డు వస్తుందా, లేక ఒంటరి పోరాటం చేసిన గిల్ కు ఇస్తారా అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడే ప్రెజెంటేషన్ లో అందరికి షాక్ ఇస్తూ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళిద్దరికి అవార్డు రాలేదు. ఎందుకంటే కిందటి మ్యాచ్ లో కేకేఆర్ ఘోరంగా ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ దారుణంగా రన్స్ ఇచ్చేసి మ్యాచ్లు చేజార్చుకున్నారు. నిన్నటి మ్యాచ్ లో ఇదంతా హై స్కోరింగ్ ప్రెజర్ ఉన్న గ్రీజ్ లో గిల్ లాంటి డేంజరస్ బ్యాటర్ సెట్ అయి ఉన్న డెత్ ఓవర్ లో మిడిల్ ఓవర్ బౌండరీలను కంట్రోల్ చేస్తూ కరెక్ట్ టైమ్ లో గిల్ వికెట్ తీసిన కేకేఆర్ వైపు తిప్పిన బౌలింగ్ మార్షల్ ప్యాన్ అవార్డుకు దక్కింది. ఈ మ్యాచ్ ద్వారా కేకేఆర్ కేవలం గెలుపును మాత్రం అందుకోలేదు మావా, అసలైన టీం అంటే ఏంటో చూపించారు. సో మావా, ఏంటి అంటే ఈ రోజు మ్యాచ్ ముగిసే వరకు పాయింట్ టేబుల్ తలకిందులు అవ్వడం గ్యారంటీ. మీరేమనుకుంటున్నారు? నిన్న కేకేఆర్ బౌలర్లు ఇచ్చిన కంబ్యాక్ మీకు నచ్చిందా? అలాగే ఈ రోజు మ్యాచ్ లో టీమ్స్ ఏ టీం గెలుస్తుందో గట్టిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. అసలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియో